దేవునికి దూరంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని, బాధలు కొని తెచ్చుకొని, భ్రష్టులుగా జీవిస్తూ సుఖం లేక, సౌఖ్యం లేక, సంతోషం లేక, సమాధానం లేక, సమృద్ధి లేక, చేసే పని లేక, పని చేద్దామన్నా వీలు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, శరీరంలో ఆరోగ్యం లేక అల్లాడిపోతున్న సమయంలో వారు తమ తప్పు తెలుసుకున్నారు. దీనంతటికీ కారణము మనం దేవుడంటే లెక్క లేకుండా జీవించాం, దేవునికి మనం దూరంగా జీవించాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకుంటాడు. వీళ్ళు ఎంతమంది దేవుని కనికరం కావాలి, నాకు ఆ దేవుని కనికరం కావాలి, నాకు ఆ దేవుని కటాక్షం కావాలి, నాకు ఆ దేవుని కృప కావాలి అన్నవారు చేసి చూపిస్తారా? అయితే చేయాల్సిందేమిటి? కప్పుకోగాదు. ఏమిటి? కప్పుకోగాదు. ఇప్పటిదాకా కప్పాం, భార్య కళ్ళు కప్పాం, భర్త కళ్ళు కప్పాం, తల్లిదండ్రుల కళ్ళు కప్పాం, ఆఫీసులో బాస్ కళ్ళు కప్పాం, బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ లోకం కళ్ళు కప్పాం. చాలు. కప్పుకున్నావు కాబట్టే ఈరోజు ఇంత కంపుగా మారింది నీ జీవితం. దేవుడు అంటున్నాడు, కప్పుకోగాదు, ఒప్పుకో, విడిచిపెట్టు.